అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో సియుఈటి అనే ఒక ముఖ్యమైన ఎగ్జామ్ గురించి మాట్లాడుకుందాం. చాలామంది జేఈఈ, ఎంసెట్ గురించి ఆలోచిస్తారు. అంటే మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఇంజనీరింగ్ సైడ్ వెళ్తానికే చూస్తారు. బట్ దానికి ఈక్వల్గా డిగ్రీ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకైతే ఒక మంచి ఆపర్చునిటీ ఉంది. ఇంటర్ అయిపోయాక డిగ్రీ ఎక్కడ చేయాలో చాలామంది టెన్షన్ పడతారు. నార్మల్ కాలేజ్లో జాయిన్ అవ్వాలా, లేక పెద్ద యూనివర్సిటీస్ అంటే ఢిల్లీ యూనివర్సిటీ లాంటి టాప్ యూనివర్సిటీస్లో చదవాలా అని ఇలాంటి క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ఈ ఒకే ఎగ్జామ్ ఆన్సర్ చెప్తుంది. దట్ ఈస్ కాల్డ్ as సియుఈటి. మీ లైఫ్ని కంప్లీట్గా చేంజ్ చేయగలదు. ఈ వీడియోలో సియుఈటి గురించి స్క్రాచ్ నుంచి కంప్లీట్ క్లారిటీ ఇస్తాను. ఎందుకు రాయాలి, ఎవరు రాయాలి, జాబ్స్ వస్తాయా, ప్యాకేజెస్ ఎంత ఉంటాయి, నార్మల్ డిగ్రీ వర్సెస్ సియుఈటి యూనివర్సిటీస్ డిఫరెన్స్ ఏంటి అన్నీ క్లియర్గా చూద్దాం. ఫస్ట్ సియుఈటి వర్సెస్ అదర్ ఎగ్జామ్స్ చూస్తే, నార్మల్గా ఇంజనీరింగ్ సైడ్ వెళ్ళే వాళ్ళకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏముంటాయి, జేఈఈ, ఎంసెట్, అవి టెక్నికల్ కోర్సెస్ కోసం. కానీ డిగ్రీ ద్వారా మనం డిగ్రీలోకి అడ్మిషన్ రావాలంటే సియుఈటి ఉంది. దీని ద్వారా మనం బీఏ, బీకామ్, బీఎస్సీ, బీబీఏ వంటి కోర్సెస్ అయితే చేస్తాం. ఇలాంటి పెద్ద పెద్ద యూనివర్సిటీస్లో చేయటం వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే, నేషనల్ లెవెల్ ఎక్స్పోజర్ ఉంటుంది, బెటర్ కాలేజెస్ ఉంటాయి, హై క్వాలిటీ ఎడ్యుకేషన్, బెటర్ జాబ్ ఛాన్సెస్ అయితే ఉంటాయి. అండ్ సియుఈటి అంటే ఏంటి అంటే, ఇట్ ఈస్ ఎ కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్. మనకి చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి, సెంట్రల్ యూనివర్సిటీస్, స్టేట్ యూనివర్సిటీస్. అన్నిట్లోకి డిగ్రీ అడ్మిషన్ రావాలి అంటే మనకి ఈ ఎన్టీఏ కండక్ట్ చేసే ఎగ్జామ్ అయితే మనం రాయాలి. సమ్ ఆఫ్ ద టాప్ యూనివర్సిటీస్ కనుక చూస్తే ఇక్కడ యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ, బెనారస్ హిందూ యూనివర్సిటీ, జేఎన్యు, ఏఎంయు, ఓకే, అలీగర్ ముస్లిం యూనివర్సిటీ. అయితే సియుఈటి ద్వారా మొత్తం ఎన్ని యూనివర్సిటీస్ ఉన్నాయంటే, లేటెస్ట్ డేటా ప్రకారంగా 50 సెంట్రల్ యూనివర్సిటీస్, 36 స్టేట్ యూనివర్సిటీస్, 30 డీమ్డ్ యూనివర్సిటీస్, 150కి పైగా ప్రైవేట్ యూనివర్సిటీస్, మొత్తం 250 to 300+ యూనివర్సిటీస్ అయితే సియుఈటిని యాక్సెప్ట్ చేస్తున్నాయి. ఓవరాల్గా 300+ ఇన్స్టిట్యూషన్స్ వరకు కూడా ఉన్నాయి. సమ్ ఆఫ్ ద మేజర్ సియుఈటి యూనివర్సిటీస్ చూస్తే, అలీగర్ ముస్లిం యూనివర్సిటీ, అస్సాం యూనివర్సిటీ, బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ యూనివర్సిటీ, బెనారస్ హిందూ యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఏపీ, గుజరాత్, హర్యానా, కేరళ, పంజాబ్, రాజస్థాన్, జామియా ఇస్లామియా, జేఎన్యు, పాండిచ్చేరి యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ అలహాబాద్. ఇంకా మొత్తం చూసుకుంటే 50 సెంట్రల్ యూనివర్సిటీస్ ఉన్నాయి. ఇవి మన టైర్ 1 ఏవి, టైర్ 2 ఏవి అనేది కేటగరైజ్ చేయాలి అంటే, బెస్ట్ ర్యాంకింగ్ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ప్రకారంగా టాప్ టైర్ 1లో ఢిల్లీ యూనివర్సిటీ ఉంది, బీహెచ్యు అండ్ నెక్స్ట్ జేఎన్యు. టైర్ 2లో వచ్చేసరికి ఏఎంయు, జామియా, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, అండ్ టైర్ 3లో అదర్ సెంట్రల్ ప్లస్ స్టేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి మనకి. ఎవరు సియుఈటి రాయాలి అంటే, ఇంటర్ కంప్లీట్ చేసిన వాళ్ళు, డిగ్రీ టాప్ యూనివర్సిటీస్లో చేయాలనుకునే వాళ్ళు, ఫ్యూచర్లో హై ప్యాకేజ్ జాబ్స్ టార్గెట్ చేసేవాళ్ళు. సింపుల్గా చెప్పాలంటే సీరియస్ స్టూడెంట్స్కి ఇది మస్ట్ అండ్ షుడ్ ఎగ్జామ్ అనమాట. అయితే ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ చూస్తే ఇందులో మనకి 3 సెక్షన్స్ ఉంటాయి. లాంగ్వేజ్ ప్లస్ డొమైన్ సబ్జెక్ట్స్ ప్లస్ జనరల్ టెక్స్ట్. రైట్ ఆన్సర్కి మనకి 5 మార్క్స్, రాంగ్ అయితే నెగిటివ్ మార్కింగ్ ఉంది, -1. ఈ ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుంది అంటే, ఇది మే, జూన్లో మనకి ఎగ్జామ్ అయితే జరుగుతుంది. రిజల్ట్స్ జూన్, జూలైలో వస్తాయి. అడ్మిషన్ అయితే మనకు ఆగస్ట్లో అయితే స్టార్ట్ అవుతుంది. అయితే ఇక్కడ కొంచెం జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఏంటంటే, దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఎవ్రీ ఇయర్ జనవరిలోనే రిలీజ్ అవుద్ది. అంటే ఎవరైతే ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ స్టార్ట్ చేస్తున్నారో, జనవరిలోకి వెళ్ళగానే ఇమీడియట్గా నోటిఫికేషన్ చూసుకొని అప్లై చేసుకుంటే, డిగ్రీ చేయాలనుకునే వాళ్ళకి చక్కగా ఏప్రిల్కి ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోద్ది నెక్స్ట్ ఇయర్కి. అదేవిధంగా సియుఈటి ద్వారా అడ్మిషన్ వస్తే టాప్ యూనివర్సిటీలో డిగ్రీ చేయొచ్చు. ఈ ఇయర్కి వచ్చేసరికి ఎవరైతే ఆల్రెడీ అప్లై చేస్తున్నారో వాళ్ళకి ఇది అడ్వాంటేజ్ అనమాట. ఓకే. అండ్ నెక్స్ట్ ఎడ్యుకేషన్ డ్యూరేషన్ చూస్తే, డిగ్రీ కోర్సెస్ మనకి బీఏ, బీకామ్, బీఎస్సీ 3 years, హానర్స్ ప్రోగ్రామ్స్ అయితే 4 years ఉన్నాయి కొన్ని యూనివర్సిటీస్లో. అండ్ ప్యాకేజెస్ వచ్చేసరికి యావరేజ్ యూనివర్సిటీస్లో అయితే 4 to 8 lakh per annum, టాప్ కాలేజెస్ అయితే 10 to 20 lakh per annum వరకు కూడా వస్తాయి. అండ్ నెక్స్ట్ కోర్సెస్, జాబ్స్ మ్యాపింగ్ కనుక చూస్తే, బీకామ్, బీబీఏ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు అకౌంటెంట్లుగా, ఫినాన్షియల్ అనలిస్ట్గా, బ్యాంకింగ్ జాబ్స్లో సెటిల్ అవుతారు. ఈ పొజిషన్స్ని రిక్రూట్ చేసుకునే కంపెనీస్ డెలాయిట్, ఈవై, కేపీఎంజీ, ఐసిఐసిఐ బ్యాంక్. అదేవిధంగా
బీఎస్సీ అంటే బ్యాచిలర్ ఆఫ్ సైన్స్, సిఎస్ కంప్యూటర్ సైన్స్, ఐటీ, మ్యాథ్స్ చేసేవాళ్ళు ఎలా సెటిల్ అవుతారు? సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా, డేటా అనలిస్ట్గా, డెవలపర్గా. కంపెనీస్ వచ్చేసరికి ఏమేమి రిక్రూట్ చేసుకుంటాయంటే టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, అమెజాన్. అండ్ నెక్స్ట్ బీఏ ఎకనామిక్స్, ఇంగ్లీష్, పొలిటికల్ సైన్స్ తీసుకున్న వాళ్ళకి తిరిగే లేదు. ఎందుకంటే యూపీఎస్సీ ఎగ్జామ్స్, గవర్నమెంట్ జాబ్స్ క్రాక్ చేస్తారు. కాంటెంట్ రైటింగ్, టీచింగ్ సైడ్ వెళ్ళొచ్చు. అండ్ ఇంకా హై లెవెల్ ఐఏఎస్, ఐపీఎస్లు అవ్వచ్చు. ఎంబీఏ ద్వారా మనకి కార్పొరేట్ రోల్స్లోకి ప్లేస్ అవ్వచ్చు. అండ్ ప్రస్తుతం రియాలిటీ బేస్ చేసుకొని చూస్తే మనకి కన్సల్టింగ్ అయితే కంపెనీస్ ఏమేమి రిక్రూట్ చేస్తున్నాయంటే డెలాయిట్, ఈవై, కేపీఎంజీ. టెక్ వచ్చేసరికి టీసీఎస్, ఇన్ఫోసిస్, యాక్సెంచర్. ఫినాన్స్ వచ్చేసరికి బ్యాంకింగ్ సెక్టార్ వస్తుంది, ఐసిఐసిఐ అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్. అండ్ నార్మల్ డిగ్రీ వర్సెస్ సియుఈటి యూనివర్సిటీస్ కనుక చూసుకుంటే ఎక్స్పోజర్ జనరల్గా నార్మల్ కాలేజ్లో, నార్మల్ డిగ్రీ కాలేజెస్లో ఏం ఎక్స్పోజర్ ఉండదు కదా. బట్ ఇది నేషనల్ ఇంపార్టెన్స్ ఉన్న యూనివర్సిటీస్ కాబట్టి నేషనల్ లెవెల్ ఎక్స్పోజర్ వస్తుంది. అండ్ కంపెనీస్ వచ్చేసరికి అసలు లోకల్ డిగ్రీ కాలేజెస్కి ప్లేస్మెంట్స్ అనేవే ఉండవు మనకి. బట్ ఇక్కడ చదివితే పెద్ద పెద్ద ఎంఎన్సీ కంపెనీస్ వచ్చి మనల్ని రిక్రూట్ చేసుకుంటాయి. దాని ద్వారా మనకి 6 to 15+ lakh per annum అయితే వస్తుంది. లోకల్ కాలేజెస్లో మనం 2 to 3 lakh per annum అని తీసుకున్నా కూడా అవి కూడా వచ్చే ఛాన్సెస్ అయితే తక్కువే ఉంటాయి. అండ్ నెట్వర్క్ అనేది మనకి నార్మల్ కాలేజ్ ప్లేస్మెంట్స్ తక్కువ ఉంటుంది. బట్ అదే నెట్వర్క్ టాప్ ఎంఎన్సీ కంపెనీస్, యూనివర్సిటీస్తో టైఅప్ అవుతాయి కాబట్టి ఇక్కడ మనకి స్ట్రాంగ్గా ఉంటుంది. అండ్ బ్రాండ్ వాల్యూ వచ్చేసరికి ఆబ్వియస్గా టాప్ యూనివర్సిటీస్గా మనకి అది హై బ్రాండ్ అనేది కన్సిడరేషన్ చేస్తాం. అండ్ చివరి మాటగా లోకల్ డిగ్రీ కాలేజీల్లో చేరి 3 సంవత్సరాలు గడిపేసి చివరికి జాబ్ లేదని బాధపడటం కన్నా ఎక్స్పెషల్గా మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ డిగ్రీ కాలేజీల పరిస్థితి అయితే దారుణంగా ఉంది. ఎవరైతే టైంపాస్కి జాయిన్ అయ్యి టైం వేస్ట్ చేసుకుంటారో వాళ్ళకైతే లైఫ్లో అంత గ్రోత్ అనేది ఉండదు. ఆలోచించండి. ఇప్పుడే ఒక మంచి నిర్ణయం తీసుకోండి. డిగ్రీ చేయాలనుకుంటే ఈ ఎగ్జామ్ రాసి మంచి యూనివర్సిటీస్లో అయితే అడ్మిషన్ తెచ్చుకొని డిగ్రీ చేయండి. మంచి ఎంఎన్సీ కంపెనీస్ వచ్చి మిమ్మల్ని రిక్రూట్ చేసుకుంటాయి. ఎలా అంటే టాప్ యూనివర్సిటీల్లో చదవండి, మంచి ఎక్స్పోజర్ పొందండి, మీ స్కిల్స్ని పెంచుకోండి, పెద్ద కంపెనీల్లో ప్లేస్ అవ్వండి. మీ లైఫ్ మార్చుకోవడానికి ఒక సరైన డెసిషన్ చాలు. ఈరోజు తీసుకునే నిర్ణయం మీ రేపటి జీవితాన్ని అయితే నిర్ణయిస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సపోర్ట్, సబ్స్క్రైబ్ అండ్ ఎంకరేజ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.